ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చాలా సీరియస్‌గా జరుగుతోంది. ప్రభుత్వం ఆల్రెడీ అప్రమత్తమైంది. చంద్రబాబు గారు దాని మీదన ఒక సమీక్ష కూడా చేసుకొచ్చారు. ఏదైతే మొన్న మధ్యన ఆహ్, గోదావరి జిల్లాల్లో ఏదైతే దళితుల్ని ఉద్దేశించి పెట్టారన్నటువంటిది పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టినటువంటి పోస్టరు. మీరెంత మీ బతుకెంత లాంటి పోస్టరు. దానికి ఉద్దేశ్యం అది కాదని వాళ్ళు ప్రస్తావించినా, లేదు అది తమను ఉద్దేశించినే అన్నటువంటిది అంబేద్కరిస్టుల వాదన. అది నడిచిపోయింది. అయితే అక్కడ సెట్ రైట్ అయింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంబేద్కర్ గారి విగ్రహాల్ని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం, అశుద్ధం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే అక్కడున్న గిరిజన ఎస్సీ ఎస్టీలు తిరగబడ్డటువంటిది, ఉద్యమించినటువంటి చూసాం. ఇవాళ మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. స్వయంగా చంద్రబాబు గారు సమీక్షించారు దీని మీదన. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెదురుకుప్పం పిఎస్ దగ్గర చివరికి దళిత సంఘాల ఆందోళన దిని ఏంటంటే అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అంటుకుంది. అయితే నేరుగా నిప్పెట్టలేదు. ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఏదైతే షెడ్ ఉంది ఆ షెడ్కి నిప్పు అంటుకుని దాని ద్వారా విగ్రహానికి నిప్పంటింది అన్నటువంటి కాన్సెప్ట్ను ముందు చెప్తే, కాదు ఇది అక్కడ ఉన్న టీడీపీ నేత సతీష్ నాయుడు అనుచరులే నిప్పు పెట్టారంటూ ఆందోళనకి దిగారు అక్కడ దళిత సంఘాలు. అయితే ఈ దళిత సంఘాల ఆందోళనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా పాల్గొనడం, సతీష్ నాయుడు గతంలో కూడా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నారని, సతీష్ నాయుడు ప్రోద్బలంతో ఇది జరిగిందంటూ ఆయన ఆరోపించడం, నిందితులు గట్టిగా శిక్షించాలని ఆరోపించడంతో ఇది కాస్త రాజకీయ మలుపు తిరిగేటటువంటి పరిస్థితికి వచ్చింది.